అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. గురుడు మేడంతో గిల్లికజ్జలు పెట్టుకుని ఇంకా అదే మూడ్లో ఉన్నట్టున్నాడు. ముందు మూడ్ సెట్ చేయాలి. హలో మూడానంద స్వామి గారు, ఈ టిఫిన్ అలా ఎంతసేపు బాక్సులోనే పడుతుంది, తీసి కడుపులో పడేయండి. రే, అసలే చిరాగ్గా ఉంది, సైలెంట్గా వెళ్ళి ఇక్కడి నుంచి. చిరాకేశ్వర స్వామి గారు, ఆకలితో ఉంటే ఇలాగే చిరాగ్గా ఉంటుంది. మేడం గారు అదే పనిగా టిఫిన్ తీసుకొచ్చి పెట్టారు, మీరు దాన్ని తిని పెట్టండి. నువ్వు నా బుర్ర తినకుండా వెళ్ళిక్కడి నుంచి. మీ బుర్ర ఎవరు తింటారండి బాబు? అసలు మీ బుర్ర నిమిషానికి మూడ్లో ఉంటుంది. మీ బుర్ర తిన్నాననుకోండి, తర్వాత నా మూడు పోయి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటాను. నాకొద్దు బాబు మీ బుర్ర. ఏంట్రా, వెటకారం అయిపోయిందా నీకు? మీకు వెటకారానికి చమత్కారానికి తేడా తెలియట్లేదండి. నేను చమత్కారంతో మాట్లాడుతుంటే వెటకారం అంటారు. మేడం గారు మమ్మకారంతో టిఫిన్ తెచ్చారు, ముందా తినండి. చిచి, ఎవడు తింటాడు ఈ టిఫిన్? ఎవడెందుకు తింటాడు? మీరే తినాలి. ఏ, తీసిపడా ఇక్కడి నుంచి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, అలా తీసిపడేస్తే మళ్ళీ ఫుడ్ దొరక చెప్తున్నా. నాకు తిండి దొరకపోయినా పర్లేదురా, తను తెచ్చింది నాకు అక్కర్లేదు. తీసే ఇక్కడి నుంచి. నేను తీయను గాక తీయను. మధుమిడి కాల్ చేస్తున్నారేంటి? హలో అమ్మా. ఏంటన్నయ్య, ఆయన టిఫిన్ తిన్నారా? బుర్ర తింటున్నారు. నన్ను గుడ్లు మీరు చూస్తారేంటండి? మీకు అంతగా కోడిగుడ్లు తినాలని ఉంటే చెప్పండి, ఆమ్లెట్ వేసి తీసుకొస్తాను. మీరు మిడిగుడ్లు వేసుకుని నన్ను అలా చూడకండి. నేనే కాల్ చేసుంటానని ఆయనకు అర్థమైపోయి ఉంటుందన్నయ్య. కరెక్టే అమ్మా. ఎవరా లైన్లో? పర్సనల్ కాలండి, ఆ వివరాలన్నీ మీకెందుకు చెప్పాలి? అయితే బయటికి వెళ్ళి మాట్లాడు. బయట సిగ్నల్స్ సరిగ్గా లేవు, ఇక్కడే సిగ్నల్స్ బాగున్నాయి. అన్నయ్య, నేను ఫోన్ చేశానని తెలిస్తే ఇంకా భీష్మించుకుని కూర్చొని తినకుండా ఉంటారు. మీరు ఫోన్ పెట్టేయండి, ఆయనతో ఎలా తినిపించాలో నాకు తెలుసు. ఓకే ఓకే. హలో, టిఫిన్ తినండి. నేను తింటే ఏంటి, తినకపోతే నీకేంటి? నీకనవసరం. తినకపోతే భార్యని నేనే పట్టించుకోవాలి. ఇక్కడ ఎవ్వడూ నన్ను పట్టించుకోవాలని ఎదురు చూడటం లేదు. మీ పని మీరు చూసుకోండి. పట్టించుకోవాల్సిన వాళ్ళని పట్టించుకోరు, కానీ నన్ను పట్టించుకుంటారంట. మేమందరినీ పట్టించుకుంటూ ఉంటాం, మాకు తెలుసు. అత్తగారిని చూసుకోవడము తెలుసు, కట్టుకున్న మొగుడిని చూసుకోవడము నాకు తెలుసు. ఊరికే నా మూడ్ పాడు చేయకు. పని చేసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకు. పని చేసుకోవాలంటే ముందు ఒంట్లో కాస్త శక్తి ఉండాలి. కాస్త తింటే హుషారుగా పని చేసుకోవచ్చు. ఏం అక్కర్లేదు, నువ్వు మళ్ళీ నాకు మెసేజ్ పెట్టకు. మెసేజ్ పెట్టండి గాని టేబుల్ మీద పెట్టిన టిఫిన్ తినండి ముందు. నేను తిన్నాను. అవునులేండి, నేను తీసుకొచ్చిన టిఫిన్ ఎందుకు తింటారు మీరు? తినరు. అవును, నువ్వు తీసుకొచ్చావు కనుక తిన్నాను. మీరు టిఫిన్ తినకపోతే మీరు తినలేదని అత్తయ్య గారికి చెప్తా. మీరు టిఫిన్ తినలేదని దిగులుతోటి అత్తయ్య గారు తినరు, మెడిసిన్స్ కూడా వేసుకోరు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. నేనేం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం లేదు. మీరు తినలేదు కాబట్టి తినలేదని చెప్తాను అత్తయ్యకి. చెప్పకూడదు అంటున్నానుగా. నాకు అబద్ధం చెప్పడం చేత కాదు. ముందు తినండి. తిననని చెప్తున్నానుగా. అయితే ఓకే, అత్తయ్య గారు కాల్ చేసి అడుగుతారు. అత్తయ్య గారితో అబద్ధం చెప్తారో నిజం చెప్తారో మీ ఇష్టం. అమ్మ ఫోన్ చేసి అడిగితే అవసరమైతే అబద్ధం చెప్తాను, కానీ తిన్నానని మాత్రం చెప్పను. కన్న తల్లితో అబద్ధం చెప్తానంటున్నారు. మీరేం కొడుకండి బాబు. మీరు తినకపోతే అత్తయ్య గారి మీద ఒట్టే. హే, బుద్ధుందా నీకు? ఏంటిది? అంతే, మీరు తినకపోతే అత్తయ్య గారి మీద ఒట్టు అని చెప్పా.
రామా చెప్పరా. దేవకి ఎలా ఉందిరా? పర్లేదురా, రెగ్యులర్గా మెడిసిన్స్ అవి వాడుతుంది కదా. డాక్టర్స్ ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడే చెప్పారు కదా, 2 వారాలు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడాలి. ఆ గాయం మానడానికి, మెడ సర్దుకొని నార్మల్ అవ్వడానికి 2 వారాలు టైం పడుతుందని డాక్టర్స్ చెప్పినట్టు మెడిసిన్స్ వాడుతున్నాంరా. 2 వారాలు ఆగిన తర్వాత చూడాలి. ప్రస్తుతానికి ఏ ఇతర ఇబ్బందులు అయితే లేవురా. ఏమిటోరా, దేవకి ఇలాంటి కష్టం వస్తుందని అసలు కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాంరా, అనుకోకుండా అలా జరిగిపోయింది. ప్రాణాలు పోయే పరిస్థితి రాలేదు. క్షేమంగా బయటపడిందని సంతోషపడ్డం తప్ప ఇప్పుడు మనం చేయగలిగిందేముంది? రే, నిన్నొక మాట అడుగుతాను, ఏమనుకో కదా? నేను అనుకోవడానికి ఏముందిరా, అయినా దేని గురించి? నందుకి మధుకి జరిగిన పెళ్లి సరైన ముహూర్తం చూసి చేయలేదు. దానివల్ల అరిష్టాలతో ఇలా అయ్యిందని మీ అత్తగారు అలా అన్నప్పటి నుంచి మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా ఏదో శంకిస్తూనే ఉందిరా. నువ్వు మా అమ్మాయి గురించి నష్టజాతకురాలు అది ఇది అని. రే ఫూల్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా కోడలి గురించి నేను అలా అనుకుంటానని నువ్వెలా అనుకున్నావురా? ఏదో ఇలా అయిపోయిందని నాకు బాధగా ఉంది తప్ప ఇందులో మధు తప్పే ఉందిరా. నువ్వు అలా అనుకునే మనిషి కాదని తెలుసు. అయినా ఆడపిల్ల తండ్రిగా ఏదో తెలియని భయంరా. ముందు ఈ పిచ్చి భయాలన్నీ మానేసి ప్రశాంతంగా ఉండరా. నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లేనిపోని ఆలోచనలతో నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అదేం లేదురా, నా ఆరోగ్యం బాగానే ఉంది. అన్నట్టు రే, దేవకిని చూడ్డానికి నీ వియంకులు వచ్చారా? నా వియ్యంకులా? నా వియంకులా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంట్రా? వైదేహి వాళ్ళ అమ్మాయి వచ్చారు. ఏంటి? ఏ, వాళ్ళు వచ్చిన విషయం తెలీదారా నీకు? వాళ్ళ గురించి నాకు అనవసరరా. రేయ్, నువ్వింకా వాళ్ళని శత్రువులా చూడకు. వాళ్ళు మన బంధువులు. ఇప్పుడు నేను నీకెలాగో వాళ్ళు కూడా నీకు అలాగే. ఇంకా పాత విషయాలు మనసులో పెట్టుకుని వాళ్ళని పరాయి వాళ్ళలాగా చూడకు. వదిలేసారా, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. రేయ్, నీ వియ్యంకుడిగా కాదు, నీ స్నేహితుడిగా చెప్తున్నాను. పెద్దవాళ్ళం మనం కొన్ని విషయాల్లో పంతాలు పట్టింపులు వీడితేనే ఆడపిల్ల భవిష్యత్తు బాగుంటుంది. సర్లే, వదిలేరా. ఏమిటోరా, నీ దూరం నీదే తప్ప అవతల వాడి మాటలు వినవు. ఆ దేవుడే నిన్ను మార్చాలి. ఎవ్వడూ నిన్ను మార్చే తరం కాదు. సరేరా, దేవకి గురించి అడుగుదామనే కాల్ చేశాను. ఉంటాను మరి. సరేరా, జాగ్రత్త. రమణి, రమణి! ఏమిట్రా, ఎందుకలా కేకలేస్తున్నావు? నీ కోడలేది? ఏమైందండి?